ఇదే కాకుండా పేదల ఆరోగ్యం కోసం అందరికీ కూడా 2.5 లక్షల ఇన్సూరెన్సు, పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురాబోతా ఉన్నారు. దీంతో పాటుగా ప్రజలకి ఆరోగ్యం మొత్తం సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా ఆరోగ్య సమస్య చేసి వారికి ఏమైనా ప్రాణ ప్రమాదం ఉన్నటువంటి వ్యాధులు వస్తున్నాయో ముందుగా అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడేదానికి సంజీవని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో దేశంలో జనాభా అంతరించిపోతున్న ఉద్దేశంతో పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా మనకి 2-3 పిల్లల్ని కలగాలి అనేటువంటి సంకల్పంతో జనాభాని కూడా పెంచుకునే ప్రతి కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చర్చిస్తున్నారు. దానిలో కూడా 2 పిల్లలు, 2వ కాన్పుకి 25,000, 3వ కాన్పుకి 25,000 ఇచ్చి నెలకు ఒక 1,000 రూపాయలు లెక్కన 5 సంవత్సరాల పాటు కూడా ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీటన్నిటి ఉద్దేశం జనాభా పెరుగుదలతో పాటు ప్రజల ఆరోగ్యం, ఆనందం, సంతోషం కూడా కావాలి. ఎందుకంటే కొద్ది రోజులు పోతే రాష్ట్రంలో వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించేటువంటి వ్యక్తులు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు స్వీకారం చుట్టారు. దానికి ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అమలుపరిచేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరొకసారి ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు ఆర్థిక భరోసా కోసం మా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.